హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లు చాలామందికి అయితే జూలై నెల జీతాలు పెన్షన్లు జమ కావాల్సి అయితే ఉందండి. వీటికి సంబంధించి చాలామంది పెన్షనర్లు ముఖ్యంగా చాలా తక్కువ మంది ఉద్యోగులు అయితే మనకి కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తున్నారండి. మా జీతాలు ఎప్పుడు జమ అవుతాయి, అదేవిధంగా మా పెన్షన్లు చాలా వరకు కూడా జమ కావాలి, ఇవన్నీ ఎప్పుడు జమ అవుతాయి అని చెప్పి అడుగుతున్నారండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జీతాలు అయితే 80% వరకు కూడా జమ అయ్యాయండి. కానీ పెన్షన్లు మాత్రం ఒక 50% మాత్రమే అయితే జమ కావడం అయితే జరిగింది. చాలా వరకు కూడా రాయలసీమ ప్రాంతాలకు అయితే జమ కావాల్సి అయితే ఉందండి. చిత్తూరు, అనంతపురం, జమ్మలమడుగు, కడప, కర్నూలు ఈ విధంగా అయితే జమ కావాల్సి అయితే ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించి సిఎఫ్ఎంఎస్ సైట్ సేవలను అయితే నిలిపివేయడం అయితే జరిగిందండి. కాబట్టి బిల్లులు అయితే చాలా వరకు కదలికైతే రావటం జరిగింది. కొన్ని బిల్లులు ఈ కుబేర్లోను, కొన్ని బిల్లులు బ్యాచ్ నెంబర్స్లోను, మరికొన్ని బిల్లులు బిల్ నాట్ అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో కూడా ఉండడం జరిగిందండి. ఏ విధంగా అయితే వాళ్ళ బిల్లులు మరి కాసేపట్లో బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయిన బిల్లులు మరి కాసేపట్లో జమ అవ్వబోతున్నాయి అన్న సందర్భంలోనే ఈ విధంగా ఉన్నట్టుండి అకౌంట్ బడ్జెట్ వల్ల, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వల్ల ఈ సిఎఫ్ఎంఎస్ సైట్ సేవలను అయితే నిలిపివేయడం అయితే జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడు చెక్ చేసినా కూడా బిల్లుల్లో అయితే కొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవల్లోను, కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫండ్ క్లియరెన్స్, అదేవిధంగా కొన్ని బిల్లులు ఖచ్చితంగా ఈ ఆర్బీఐ కుబేర్ దశలో తక్కువగాను, ఎక్కువ శాతం బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆగిపోవడం అయితే పేమెంట్ అయితే ఆగిపోయింది. అదేవిధంగా ఈ నెలలో మరొక సమస్య ఏంటంటే ఆర్బీఐ నిఫ్ట్ రావడం వల్ల కూడా చాలామందికి జమ కావడంలో సమస్యలు అయితే ఉన్నాయండి. ఆ సమస్య అటు పోగానే ఈ విధంగా ఈ సమస్య అయితే రావటం జరిగింది. ఈ యొక్క సమస్య అయితే ఈరోజు నైట్ వరకు కూడా, అంటే ఈరోజు 5వ తేదీ రాత్రి వరకు కూడా ఈ సేవలు అయితే పనిచేయవండి. సిఎఫ్ఎంఎస్ సైట్ సేవలు అయితే స్వయంగా సిఎఫ్ఎంఎస్ వారే తెలియజేయడం అయితే జరిగింది. ఈ ఖచ్చితంగా ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే పనిచేయదు. అర్ధరాత్రి తర్వాత ఈ యొక్క సేవలు అనేవి పనిచేస్తాయి. అంటే మనకి 6వ తేదీ ఉదయమే పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు అనేవి జమ అవుతాయండి. ఎవరు కూడా కంగారు పడవద్దు. ఎందుకు వాళ్ళకి జమ అయ్యాయి మాకు జమ కాలేదు అని చెప్పి ర్యాండమ్గా అందరికీ జమ కావాల్సిన బిల్లులు ఈ విధంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వల్ల, ఈ సేవలు నిలిపివేయడం వల్ల ఎక్కడ బిల్లులు అక్కడ ఆగిపోవడం అయితే జరిగింది. కాబట్టే ఈ యొక్క సమస్య అయితే రావటం జరిగిందండి. ఎక్కువ శాతం పెన్షన్లకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి 1వ తేదీన చాలా వరకు కూడా జమ కావడం జరిగిందండి. పెన్షన్లకు సంబంధించి ఒక 50% మాత్రమే జమ అయ్యాయి. కాబట్టి వారు చాలామంది అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తున్నారండి, మా పెన్షన్ ఎప్పుడు జమ అవుతుంది ఇది అని. కాబట్టి ఖచ్చితంగా 6వ తేదీ ఉదయం పూర్తి స్థాయిలో జమ అయితే అవుతాయండి. ఎవరు కూడా కంగారు పడవద్దు. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.